స్పేస్‌లోకి మనిషి కంటే ముందు వెళ్ళిన జంతువులేమిటో మీకు తెలుసా? ఇప్పటివరకు ఈ స్పేస్‌లోకి ఏమేమి జంతువులు వెళ్ళాయో ఈ వీడియోలో మీరు తెలుసుకుంటారు. స్పేస్‌లోకి మనిషి కాకుండా 8 డిఫరెంట్ యానిమల్స్‌ని పంపించారు. స్పేస్‌లోకి మొట్టమొదటిగా ఏం పంపించారో తెలిస్తే మీరు చాలా ఆశ్చర్యపోతారు. 1947 ఫిబ్రవరి 20వ తారీఖున యుఎస్ వాళ్ళు ఫస్ట్ రాకెట్‌ని స్పేస్‌లోకి పంపారు. అంటే మనకి ఇంకా స్వాతంత్రం కూడా రాకముందే యుఎస్ వాళ్ళు స్పేస్ ఎక్స్పెరిమెంట్ చేశారు. దానిలో ఈగల్ని పంపించారు. ఈ మిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం చాలా ఎత్తులో ఆకాశంలో రేడియేషన్ ఇంపాక్ట్ ఎంత ఉంటుంది అని తెలుసుకోవడం. ఈ రాకెట్ సుమారు 175 కిలోమీటర్ల స్పేస్లోకి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చింది. ఈ V2 రాకెట్ ఇంజిన్ని జర్మనీ వాళ్ళు తయారు చేశారు. అవి సెకండ్ వరల్డ్ వార్లో యుఎస్ సోల్జర్స్ జర్మనీ వాళ్ళను ఓడించినప్పుడు ఈ పవర్ఫుల్ ఇంజిన్స్ని క్యాప్చర్ చేసుకున్నారు. మంకీస్ ఆల్బర్ట్ 2 అనే మంకీని స్పేస్లోకి వెళ్ళిన ఫస్ట్ మంకీ. యుఎస్ వాళ్ళు 4th జూన్ 1949లో స్పేస్లోకి పంపారు. కానీ దురదృష్టవశాత్తు అది మరణించింది. కారణం అది తిరిగి వచ్చే క్యాప్సూల్ పారాషూట్ ఫెయిల్ అయ్యి స్పేస్లోనే కాలిపోయింది. లైకా అనే డాగ్ నవంబర్ 3, 1950లో స్పుత్నిక్ 2 అనే రాకెట్లో అప్పటి సోవియట్ యూనియన్ వాళ్ళు పంపించారు. ఈ మిషన్ ఎర్త్ చుట్టూ రొటేట్ వేయడం అండ్ ఎక్స్ట్రీమ్ లెస్ గ్రావిటీ అండ్ హై రేడియేషన్లో జీవులు ఎలా ఉంటాయి అని తెలుసుకోవడం కోసం. కానీ అప్పటి స్పేస్ క్రాఫ్ట్ని మళ్ళీ భూమిపైకి తెచ్చే టెక్నాలజీ అనేది ఇంకా డెవలప్ అవ్వనే లేదు. అంటే లైకాని మళ్ళీ భూమిపైకి తెచ్చే ఎలాంటి ఆలోచన ఆ సోవియట్ స్పేస్ ఏజెన్సీకి లేనే లేదు. లైకా ఎర్త్ ఆర్బిట్లో అరౌండ్ 6 అవర్స్ ప్రయాణించి అని రిపోర్ట్స్ చెప్తున్నాయి. ఈ ఎక్స్పెరిమెంట్ ద్వారా ఎర్త్ ఆర్బిట్లో జీవులు బ్రతకగలవు అని తెలుసుకున్నారు. లైకా ఈ ప్రపంచానికి చాలా గొప్ప విషయాలు చెప్పింది అన్నమాట. ఎలుకల్ని చాలా స్పేస్ ఏజెన్సీస్ స్పేస్లోకి పంపించారు. 1950లో యుఎస్ స్పేస్ వాళ్ళు ఫస్ట్ వీటిని స్పేస్లోకి పంపారు. ర్యాబిట్ సోవియట్ స్పేస్ వాళ్ళు 1960లో మొదటిగా స్పేస్లోకి ర్యాబిట్స్ని కూడా పంపారు. గినియా పిగ్స్ ఇవి చూడటానికి కుందేలులాగా ఉంటాయి. సోవియట్ స్పేస్ వాళ్ళు 1961లో మొదటిగా స్పేస్లోకి పంపారు. చింపాంజీ 1961లో యుఎస్ వాళ్ళు మెర్క్యూరీ రెడ్ స్టోన్ 2 అనే మిషన్ తోటి స్పేస్లోకి మొట్టమొదటిగా చింపాంజీలను పంపించారు. ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే దాన్ని మళ్ళీ భూమిపైకి సజీవంగా సక్సెస్ఫుల్గా తీసుకువచ్చారు. టార్టాయిస్ 1968లో సోవియట్ యూనియన్ వాళ్ళు జాండ్ 5 అనే మిషన్లో ఒక జంతువుని స్పేస్లోకి పంపారు. అదే టార్టాయిస్. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ మిషన్లో అది మూన్ చుట్టూ ఆర్బిట్ చేసి మళ్ళా భూమిపైకి సక్సెస్ఫుల్గా ల్యాండ్ అయింది. ఈ స్పేస్ క్యాప్సూల్ ఇండియన్ ఓషన్లో క్రాష్ ల్యాండ్ అయింది. కానీ ఆ టార్టాయిస్ బతికింది. ఇలాంటి మంచి కంటెంట్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.